కరీంనగర్ జిల్లా జంబికుంట ఇల్లంతకుంట మండలాల్లోని ఫర్టిలైజర్ షాపులు ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు. షాపుల్లోని రిజిస్టర్లు పరిశీలించి స్టాక్ వివరాల్ని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నకిలీ విత్తనాల వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో సిఐ రవితో పాటు ఏవోలు గోవర్ధన్ రెడ్డి, రజిత ఉన్నారు. మన జంబికుంట ఫర్టిలైజర్ షాపులలో విత్తన షాపులలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా పోలీస్ శాఖను వ్యవసాయ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ప్రధానంగా మనకు స్పూరియస్ సీడ్స్ నకిలీ విత్తనాల నుంచి రైతులని సంరక్షించడానికి ప్రతి షాప్లో వెళ్ళి మేము నకిలీ విత్తనాలు ఉన్నాయా లేదని ఎంక్వైరీ చేయడం జరిగింది. రెండవది ఇల్లీగల్ BT3 HT కాటన్ అనేది లూజ్ సీడ్ అనేది వాటిని కూడా గోడౌన్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అలాగే వచ్చిన విత్తనాలకి సోర్స్ సర్టిఫికేట్స్ చూస్తూ ఇన్వాయిస్ చూస్తూ వాటి యొక్క లాట్ నంబర్లు ఏసీపీ గారు మన సిఐ గారు వాళ్ళందరూ లాట్ నంబర్లు డేటా సబ్సిడీలు వాటి యొక్క MRPలు తర్వాత రైతుకు ఇచ్చే ఇన్వాయిస్ లోపల ఆ డీటెయిల్స్ అన్ని రాస్తున్నారు లేదని రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగింది. ఇది ప్రధానంగా డీలర్లందరినీ హెచ్చరించేది ఏంటంటే ఎలాంటి కల్తీ విత్తనాలకి మీరు అత్యాశపోయి అమ్మకూడదనేది మన కొన్ని సూచనలను అలాగే ఒక ఫ్లెక్సీని విడుదల చేయడం జరిగింది. కొన్ని సూచనలు రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా మా అన్ని ప్రెస్ గ్రూపులలో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో పెట్టడం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ప్రతిసారి ఎవరో మామూలుగా వ్యాపారుల యొక్క మాయ మాటలకు నమ్మేసి ఆ పంట వల్ల ఎక్కువ పంట వస్తుందని లేకపోతే కూలీల ఖర్చు తప్పుతుందనో లేదా గడ్డి మొలవదని చెప్పేసి చెప్పడం వల్ల కొంతమంది మోసపోయేసి నకిలీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత పంట రాబడి దాకా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ రైతులకు రావద్దు అని చెప్పేసి ముందుగా ఈ మెయిన్ ఎవరైతే ఫర్టిలైజర్ షాపులో ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తూ రైతులకు సహాయపడాల్సిందిగా కోరుకుంటూ అలాగే రైతులకు ఏ విధంగా అయినా సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఫ్లెక్సీని సూచనలు ఇవ్వడం జరిగింది. షాప్లో కూడా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు దయచేసి ఎవరైనా మాయమాటలు చెప్పేసి ఈ గడ్డి మొలవదు లేకపోతే ఎక్కువ పంట వస్తుంది లేకపోతే తక్కువ రేటు ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళని కాకుండా ఖచ్చితంగా ఫర్టిలైజర్ షాపులో తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా చూడాలి. ఆ తర్వాత ఆ షాపు వాళ్ళ బిల్లు రిసిప్ట్లో సంతకాలు తీసేసుకొని ఒకవేళ పంట పండకపోతే మళ్ళీ వస్తాము ఈ గ్యారెంటీ ఉందా కంపెనీ చెక్ తీసుకొని వస్తే అప్పుడు పంటకు సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతగా